ఈరోజు అయితే మనం విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వచ్చాము. అదైతే ఒకసారి లుక్ చేయండి. పార్క్ అయితే ఈ స్టాచ్యూ పార్క్ అయితే ట్యూస్డే లీవ్ అనమాట, సారీ హాలిడే. ఇక్కడైతే అడల్ట్స్కి 5 రూపీస్, చిల్డ్రన్కి కూడా 5 రూపీస్ ఎంట్రీ టికెట్ అనమాట. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. మీరు కూడా విజయవాడ వచ్చినప్పుడు చాలా మస్ట్ విజిట్ ప్లేస్, బాగా విజిట్ చేయవచ్చు. ఒకసారి 360 డిగ్రీ వీడియో చూడండి. అయితే విజయవాడలో PW గ్రౌండ్ అనమాట. అక్కడికి వస్తే చాలు ఈ బొమ్మ, అదే స్టాచ్యూ కనపడుతుంది. అండి చాలా బాగుంది. ఏంటంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట. ఒకసారి దగ్గరగా చూద్దాం రండి. ఇదైతే అంతా వచ్చి చేశారనమాట. అంతా గోడలకి వచ్చి ఇలా అంబేద్కర్ చేసిన పనులు ఏంటి, ఏమేమి చేస్తారు అని స్టోరీ అవుతుంది. రాసేది లేదు, ఓన్లీ పిక్చర్స్. ఇదైతే ఒకలాగా పిక్చర్స్ అయితే చేశారు. ఐ థింక్ ఆయన చదివిన కాలేజ్. అయితే యూకేలో గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఐ థింక్ వీళ్ళు వాళ్ళ మాస్టర్లు అనుకుంటా. ఇక్కడ కింద అయితే పెట్టారు, నేను పెట్టలేదని చెప్తాను. ఒక లైన్ అయితే రాశారు, ఏంటిది దీని గురించి చెప్తున్నారు. అన్ని కింద అవుతుంది, తెలుగు, ఇంగ్లీష్. ఇప్పుడైతే మనం ఆ స్టాచ్యూ కింద అయితే కొంచెం స్పేస్ అయితే ఉంది, ఆ లోపలికి అయితే వెళ్దాము. అయితే ఇంకా అక్కడ థియేటర్ ఏదో ఉందన్నమాట, అదైతే చూద్దారా అని. ఇప్పుడైతే మనం లోపలికి అదే చుట్టూ తిరుగుతాము. చూడండి, బ్యూటిఫుల్ లేక్ పాండ్. రాత్రి అయితే ఇంకా బాగుంటుంది చూడండి. ఇప్పుడే ఒక 2 hours ముందు వర్షం పడింది, అందుకే చాలా నేచర్ మొత్తం ఉంటుంది. అది చూడండి, ఇంకో అంబేద్కర్, చిన్న అంబేద్కర్. అమ్మా అది చూడు, ఇంకా చిన్న అంబేద్కర్. అక్కడ ఇంకా చిన్న, చాలా బాగుంది. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అంతా చాలా మీన్స్ నీట్నెస్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. 5 రూపీస్కి వర్త్. నేను వెళ్తున్నాం కదా, పైన అయితే అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంటారు. ఇదైతే మ్యూజియము, మనం వెళ్దాము. అయితే ఏదో స్పీచ్ ఇస్తున్నారు, మన దేశం గురించి ఏదో చెప్తున్నారు. ఇదిగోండి, అశోక చక్ర. సింబల్ అది. ఓన్లీ చదవండి, అప్పుడు మీనింగ్
మిలిటరీ అకాడమీ అయితే మోటివేషన్ ఇస్తున్నారు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక టైప్ ఆఫ్ చేశారు ఉంది, ఇలా ఉంది. కానీ మనం ముందుకు స్ట్రైట్గా వచ్చినప్పుడు తెలుస్తుంది. అది చూడండి, అందరు మనుషులు. ఇదైతే బాగుంది. కమ్యూనికేషన్, ఒడియా, తెలుగు, సారీ, మరాఠీ అన్నీ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, డెవలప్మెంట్. ఆయన వచ్చిన తర్వాత చాలా అయితే వచ్చింది. లా మినిస్టర్, ఆర్మీ బేస్ అండ్ హాబీస్. ఆయనకైతే వైలిన్ చాలా ఇష్టం అనుకుంటా. ఆయన పెట్స్ పెంచుకోవడం, చదువుకోవడం, ఆయన మ్యూజిక్ వినడం. చూడండి అండ్ హాబీస్ అండ్ హ్యాబిట్స్. జర్నలిస్ట్ అండ్ ఐడియల్ జర్నలిస్ట్. డెమోక్రసీ ఆయన సబ్మిట్ చేసిన రోజు రిపబ్లిక్ డే. ట్రిబ్యూట్ టు అంబేద్కర్. ఫైనల్లీ లోపలికి అయితే వెళ్ళిపోతాం. అక్కడైతే మ్యూజియం ఉంది, అదైతే చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రజలు చూద్దాం. అయితే చూడండి, ఇక్కడైతే మినీ థియేటర్ ఉంది, కానీ నడవట్ల. నేను ఇలా చూపిస్తాను, మీరు చూసేటప్పుడు చదువుతామండి. అంబేద్కర్ ఆయన April 14, 1891 అయితే పుట్టాడు. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఆ చిన్న బాబాయ్ అంబేద్కర్. వీళ్ళ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ నాన్న పేరు రామ్జీ మలోజీ సక్పల్, వాళ్ళమ్మ పేరు భీమాబాయ్. వాళ్ళ అక్క అనుకుంటున్నాను, వాళ్ళ అన్నలు, దాని తర్వాత తినే బిఆర్ అంబేద్కర్. ఫ్యామిలీలో 7 మెంబర్స్ అయితే ఉన్నారు, దాంట్లో ఒకరే అంబేద్కర్. ఆయన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్. మనమైతే అంబేద్కర్ స్టాచ్యూ కదా, దాని కింద ఇది మొత్తం స్కూల్ ముంబైలో, ప్యారెల్ అండ్ దబక్ చవల్, అది మొత్తం ముంబైలో ఉన్న ప్లేసెస్. ఆయనకి ఏమేమైంది ఆయన ఇక్కడైతే రాశారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 ఆయనకైతే రామాబాయితో పెళ్ళి జరిగింది. ₹5 అయితే చాలా 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 వస్తాయి. ఆయన కాలేజీలో రోల్ నంబర్, అటెండెన్స్ ఆర్డర్స్లో ఆయన 3rd. స్కాలర్షిప్ షాయాజీ గైక్వాడ్. ముంబైలో యూనివర్సిటీలో చదివి అరేవెల్ కొలంబియా. వాళ్ళైతే ప్రొఫెసర్స్, ఆయన నేర్పించిన వాళ్ళు. రియల్ అంబేద్కర్ లాగా ఒక బొమ్మ అయితే ఉన్నారు, అదైతే చూడండి. ఇప్పుడు ఆయన బుక్ చదువుకుంటున్నట్టు ఒక బొమ్మ అయితే తయారు చేశారు. చూస్తుంటేనే రియల్ అయితే అనిపిస్తుంది. చూడండి.
అన్ని బుక్స్. ఆయన చెప్పాం కదా, ఆయన రీడింగ్ హ్యాబిట్ అయితే ఉంది. ఆయన లండన్, ఆయన అయ్యో అక్కడ అయితే చూసాం కదా, మొత్తం లండన్ సిటీ. దియంగా అంబేద్కర్ ఆయన అప్పుడైతే అలా ఉన్నారు. ఆయన స్కాలర్షిప్ ఎండ్ అయిపోయింది. ఐ థింక్ అది సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఆయనది అయిపోయినట్టుంది. తర్వాత చూడండి అంబేద్కర్. ఇంకోటైతే చూడండి, ఇక్కడ అంబేద్కర్ చెట్టు కిందకు వచ్చినట్టు అక్కడైతే తయారు చేస్తారు. కొన్ని కొటేషన్స్ అయితే, ఆయన చెప్పిన కొటేషన్స్ మనకి లైఫ్లో అయితే బాగా ఆయన కాలేజ్ ఇండియాలో కొన్ని రోజులు చదివేసి మళ్ళీ ఆయన లండన్కి వెళ్ళచ్చు. ఎందుకంటే ఆయన స్టడీస్ కంప్లీట్ చేసుకుంటే ఆయనైతే అది కనిపెట్టారు. అజిటేట్ ఆర్గనైజ్. First law and stuff here. సర్దార్ వల్లభాయ్ పటేల్. చాలామంది ఉన్నారు. క్యాబినెట్గా రిజెక్ట్ చేశాను.
ఆయన చనిపోయిన రోజు ఈయన డిసెంబర్ 6, 1956 ఢిల్లీలో అయితే చనిపోయారు. కానీ ఆ బాడీని డిసెంబర్ 7, 1956కి బొంబాయికి తరలించారు. అయిపోయింది. ఇదైతే ఒక 15 to 20 minutes అయితే పడుతుంది చూడడానికి. అయితే నైట్ వ్యూ. ఇప్పుడైతే అక్కడ లైట్ వేస్తారేమో అనుకుంటున్నాను, పదండి చూద్దాం. ఇదైతే నైట్ వ్యూ ఆఫ్ అంబేద్కర్ స్టాచ్యూ. ఇంకా లైట్లు వేస్తారు, మొత్తం మారిపోయింది. ఇవ్వండి, ఇది మళ్ళీ 7:30కే క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు టైమే 7. ఒక 9 o'clock అలా పెడితే బాగుంటుంది, ఎందుకంటే నైట్ నుంచి ఎక్కువ మంది వస్తారు. ఈ అంబేద్కర్ స్టాచ్యూ అయితే చాలా 5 రూపీస్కి అయితే. ఈ అంబేద్కర్ స్టాచ్యూ పార్కు 5 రూపీస్కి అయితే చాలా చాలా వర్త్ అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఆయన చాలా హిస్టరీ, ఆయన గురించి చాలా రాశారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఒక 2 hours టైం స్పెండ్ చేయడానికి అదొక బ్యూటిఫుల్ ప్లేస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఏదో బ్యూటిఫుల్ ఫౌంటైన్. మొత్తం నైటే ఉందన్నమాట, ఈవినింగ్ టైం అయితే లేదు.